మనం ఎవరమైనా సరే మైనస్ నుంచే మొదలెట్టాలి. అవును కదా, జీరో నుంచే స్టార్ట్ అవుతాం. కొంతమందికి నుదుట రాసుంటది, వాళ్ళు మాత్రం తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి పాస్తులతోటి ఎదుగుతారు. కానీ ఎవరైతే స్వయం కృషిగా సంపాదించుకుంటారో వాళ్లే నిజమైన వ్యక్తులు అనేది నా అభిప్రాయం. నిజమంటారా కాదంటారా? లక్ ఉండాలండి. తాత ముత్తాతలు రావాలన్నా, నడమంత్రపు సిరి రావాలన్నా. నడమంత్రపు సిరి నడుం మీద పుండు అంటారు. సిరి మధ్యలో వచ్చిన వాళ్ళు కొంతమంది దురుసుతనంగా ప్రవర్తిస్తారు, కొంతమంది లక్ష్మి ఉన్నా అణిగి మణిగి ఉంటారు, కొంతమంది ఆ లక్ష్మి కోసం రోజు పోరాటం చేస్తూనే ఉంటారు. నేను చెప్పే మాటలు నిజమంటారా కాదంటారా? మధ్యతరగతి వాడు బతకడం అనేది అటు చావలేడు ఇటు బతకలేడు. ఎందుకంటే బాగా బతకాలని ఉంటది, అస్సలు బాధపడకుండా ఉండాలి అని ఉంటది. మధ్యతరగతి వాడు బతకనేది చాలా కష్టం.